హరిహర క్షేత్రం 20వ వార్షికోత్సవ శుభ ఆహ్వానము 31వ తేదీ 3వ నెల 2026 మంగళవారం నుండి 1వ తేదీ 4వ నెల 2026 బుధవారం రాత్రి వరకు 31వ తేదీ 3వ నెల 2026 మంగళవారం సాయంత్రం కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ మరియు రాత్రికి శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి అష్టాదశ సోపాన మహాపడిభజన. స్వామి తిందకతో అయ్యప్ప తిందకతో 1వ తేదీ 4వ నెల 2026 బుధవారం ఉదయం 8 గంటలకు సర్వదేవతామూర్తులకు విశేష అభిషేకాలు జరుగును. మధ్యాహ్నము మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకము జరుగును. అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగును. సాయంత్రం సర్వదేవతామూర్తుల నగరోత్సవం జరుగును. రాత్రి శ్రీ హరిహర శాంతి కళ్యాణ మహోత్సవం జరుగును. ఇట్లు శ్రీ సిద్ధ వెంకటేశ్వర్లు, ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారు మరియు ఆలయ ధర్మకర్తలు. శ్రీ హరిహర క్షేత్రం, చీమకుర్తి, ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ విజయాన్ని నమోదు చేసింది. వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతూ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఒక పాత నేరస్తుడిని ఒంగోలు 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 27 మోటార్ సైకిళ్లను, అలాగే 1 కేజీ 175 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒంగోలు 1 టౌన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. మామిడిపాలెం సెంటర్ నుండి భాగ్యనగర్ వెళ్లే దారిలో వేణుగోపాల స్వామి గుడి వద్ద వాహన తనిఖీలు చేపట్టగా ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్న అద్దేటి వేడుకొండలనే వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన ఏడుకొండలు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడేవాడని నిందితుడిని విచారించగా ఒంగోలు 1 టౌన్ 2 టౌన్ తాలూకా మద్దిపాడు, అద్దంకి, వినుకొండతో పాటు గుంటూరు, నగరపాలెం, నర్సరావుపేట, జీ కొండూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 27 బైక్ దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. కేవలం బైక్ దొంగతనాలే కాకుండా నిందితుడు గంజాయి అక్రమ రవాణాకు కూడా పాల్పడుతున్నాడని తహసీల్దార్ పి మధుసూదన్ రావు సమక్షంలో నిందితుడి వద్ద నుండి 12,000 విలువైన 1 కేజీ 175 గ్రాముల గంజాయిని సిఐ నాగరాజు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సిఐ నాగరాజు, ఏఎస్ఐ సురేష్, హెడ్ కానిస్టేబుల్ సాయి, విజయ్, కానిస్టేబుల్ అనిలతో కూడిన ప్రత్యేక బృందం అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఎక్కువ నెంబర్ కూడా పోవటం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కొన్ని ఏరియాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది. నిఘా పెట్టడం జరిగింది ఎలా జరుగుతుంది అన్న దాని మీద. ఆ నిఘా పెట్టినటువంటి ప్రభావంతో మనం అద్దేటి ఏడుకొండలు అని చెప్పేసి ఒక అతన్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయటం జరిగింది. అతని దగ్గర నుంచి 27 బైకులు కూడాను, అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు 27 బైక్స్ కూడాను మనం స్వాధీనం చేసుకోవటం జరిగింది. అద్దేటి ఏడుకొండలు అంటే ఇతని వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. ఎక్కడో అతనే కాదు, మనకు పక్కనే ఉన్నటువంటి కొత్తపట్నం మండలం పాదర్తికి చెందినటువంటి వ్యక్తే. ఇతన్ని గతంలో కూడాను తాలూకా పోలీస్ స్టేషన్లో 2022లో అరెస్ట్ చేసినప్పుడు కూడా 11 వెహికల్స్ సీజ్ చేయటం జరిగింది. అట్లాగనే గుంటూరు జిల్లాలో కూడా ఇంకొకసారి కూడా అరెస్ట్ కావటం జరిగింది అనమాట. ఇతని మీద మనకు తాలూకా పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు.
ప్రజెంట్ అదైతే కొత్తపట్నంకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ షీటు. ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మొత్తం 27 బైకులు కూడాను విలువ సుమారు ఒక 10 లక్షలు ఉండొచ్చని. ఈ 27 బైకులు కూడాను మొత్తం 17 బైకులు వచ్చేసి మనకు ప్రకాశం జిల్లాలోనే జరిగినటువంటి నేరాల్లో దొంగతనం జరిగినటువంటి అనమాట. ఈ 17లో కూడాను మనకు ఒంగోలు 1 టౌన్ 2 టౌన్ తాలూకా లిమిట్స్లోయే మొత్తం 16 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. మనకు వినుకొండ, అట్లానే గుంటూరు, కృష్ణా జిల్లా, ఇట్లా బయట జిల్లాల్లో జరిగినటువంటి కూడాను ఒక 6 వెహికల్స్ మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనకు నిన్న చెక్ చేసినటువంటి సమయంలో ఒక 1100 గ్రాములు గంజాయి కూడా లభించింది. అతను ఇటీవలే దాన్ని చిన్నగా వేరే చోట కొనుక్కొని వచ్చి అమ్మటానికి ప్రయత్నం చేసేటటువంటి భాగంలో దగ్గర పెట్టుకున్నటువంటి దాన్ని కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవటం జరిగింది. దీంట్లో మనకు పట్టుకోవడంలో కానీ ఈ మోటార్ సైకిల్స్ అన్నీ రికవర్ చేసేటటువంటి విధానంలో కానీ బాగా చేసినటువంటి ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు గారికి, అట్లాగనే వాళ్ళ సిబ్బంది సురేష్, సాయి, విజయ్, అనిల్ వీళ్ళందరికీ కూడాను ఎస్పీ గారు రివార్డ్ ఇస్తామన్నారు. వాళ్ళందరికీ కూడాను గ్రీటింగ్స్, కంగ్రాచులేషన్స్ చెప్పారనమాట ఎస్పీ గారు కూడా. అందరూ గమనించాల్సింది మరి ఇంకొకటి పబ్లిక్కు చెప్పేటటువంటి సూచనల్లో మీరు చాలా సందర్భాల్లో ఇప్పుడే వస్తాం కదా 2 నిమిషాలే అని చెప్పేసి షాపులోకి పెట్టేసి వెళ్ళటం, లేదు అని అంటే రోడ్డు మీదనే పెట్టేసి వెళ్ళటం, అంటే దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా పెట్టేసి వెళ్ళిపోవటం ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవి జరుగుతూ ఉన్నాయి. అట్లాగనే ఇంటి దగ్గర కూడాను మనకు ఇప్పుడు సమ్మర్ కూడా వస్తూ ఉంది. సమ్మర్ వచ్చినటువంటి సమయంలో కూడాను కొంచెం మనకు ఇంట్లో దొంగతనాలు కూడా ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి సమయం అన్నమాట, వేసవి సమయం. కనుక అందరూ కూడాను మీ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్ వైపు నుంచి అందరికీ కూడాను ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు ఉంటే కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఏదైనా అఫెన్స్ జరిగినా ఇంట్లో కూడాను మనం ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అన్నది పర్సన్స్ను ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. కేవలం సీసీ కెమెరాల్లో మనం గుర్తించినందువల్లనే ఇటీవల మనకు 2 పెద్ద కేసులు కూడాను ఛేదించటం జరిగింది. కనుక అందరూ సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంట్లో కూడా సాధ్యమైనంత వరకు విలువైనటువంటి ఆభరణాలు ఎక్కువ విలువ కలిగినవి పెట్టుకోకుండా ఉంటే మంచిది. అందరికీ ప్రతి ఒక్క చోట బ్యాంక్ లాకర్సు అవైలబిలిటీ ఉంది. నామినల్ రెంటల్ ఛార్జెస్ తోటే మనకు లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. కనుక అందరూ ఆ లాకర్స్ సౌకర్యం ఉపయోగించుకుంటే మనకి ఇంట్లో నేరం ఏదైనా జరిగినా కూడాను కొద్దిపాటి లాస్ తోటి సరిపోతుంది. ఎందుకంటే హార్డ్ ఎర్న్డ్ మనీ మనం కష్టపడి సంపాదించుకున్నటువంటిది ఉచితార్థంగా దొంగల పాలు చేయకుండా మనం కాపాడుకోగలుగుతాం. సీసీ కెమెరాలు అన్నది మాత్రం అందరూ కూడాను తప్పనిసరిగా పెట్టించుకుంటే దానివల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది. అట్లాగనే దుకాణాలు ఉన్నటువంటి షాపు యజమానులకి, అట్లాగనే రోడ్డు సైడ్ ఫేస్ చేసి ఉన్నటువంటి ఇళ్ళ దగ్గర పెట్టించుకున్నటువంటి కెమెరాలు పెట్టించుకుంటున్న వాళ్ళకి కూడా మా విజ్ఞప్తి ఏమిటనంటే దాన్ని కొంచెం డైరెక్షన్ రీఓరియంట్ చేయమని చెప్పేసి. ఎందుకనంటే కేవలం వాళ్ళ ఇంటి గేటు లేదంటే వాళ్ళ వరండానో కనపడుతున్నట్టుగా కాకుండా రోడ్డు కూడాను కవర్ అయ్యేటట్టుగా కనుక సీసీ కెమెరా డైరెక్షను మార్పు చేయించుకున్నట్లయితే వాళ్ళకే కాకుండా వేరే ఇంట్లో ఏదన్నా జరిగినా కూడాను మనం నేరస్తుని తొందరగా గుర్తించేదానికి ఆస్కారం ఉంటుంది. కనుక పోలీసు వారు చెప్పిన సూచనలన్నీ పబ్లిక్ పాటిస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆల్రెడీ ఒక చైన్ కదిలిందండి. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పెద్ద టీము దొరికింది దర్శి. అట్లాగనే మనకు సింగరాయకొండ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయటం జరిగింది. వాళ్ళందరినీ కూడాను అందరినీ బైండ్ ఓవర్ కూడా చేయటం జరిగింది. ఒకవేళ బెట్టింగ్ కనుక పాల్పడినట్లయితే మాత్రం వాళ్ళ లోతుగా దర్యాప్తు చేసి ఆ బెట్టింగ్ ద్వారా వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులు ఆస్తుపాస్తులు ఏదన్నా ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడాను చట్టపరంగా స్వాధీనం చేసుకోవటానికి కూడాను చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
థ్యాంక్ యూ. ఇవన్నీ గతంలో చేసింది ఇప్పుడు చేస్తున్నటువంటిది కూడా అంతేనండి. ఇప్పుడు మనకు తెలియకుండా అమాయకులు పల్లెల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళ అవసరాల నిమిత్తం మనం టౌన్కి పోం కదా, ఇక్కడిక్కడ తిరిగేదానికే కదా అని చెప్పేసి 3,000కి 4,000కి 5,000కి కొనటం, అట్లా కొనేవాళ్ళని చూసి అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నమాట. కనుక అది మీరు చెప్పింది కూడా సలహా పబ్లిక్ కూడాను. ఎవరో మనకు 3,000కో 4,000కో 5,000కో వాహనం ఇస్తున్నాడు, మోటార్ సైకిల్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఆశపడి కొన్నట్లయితే, అది తెలిసి కొన్నట్లయితే మళ్ళీ వాళ్ళు కూడా ఇదే కేసులో నేరస్తులు అయ్యేటటువంటి ముద్దాయిలు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కనుక అలాంటి ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకుండా, చూపించకుండా, ఐడి ప్రూఫ్ చూసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అపరిచిత వ్యక్తులు అమ్మేటటువంటి మోటార్ సైకిల్స్ను కొనొద్దని చెప్పేసి మా నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.